దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అవి ఏంటంటే, మనిషి యొక్క జీవితం ఈ లోకంలో ముగియగానే తర్వాత ఏంటనే పరిస్థితి చాలామంది ఆలోచించరు. మనం భూమి మీద ఉన్నంత వరకే మనకు తెలిస్తే సరిపోతుంది, చనిపోయిన తర్వాత ఏమైందిలే అనుకుని చాలామంది మరణం తర్వాత గురించి ఆలోచించరు. మరణం తర్వాత కూడా మన ఆత్మ జీవిస్తూ ఉంటుందని, దాన్ని ప్రశాంతమైన దేవుని యొక్క సన్నిధిలో ఉంచడం ద్వారా మనం దేవునితో కూడా ఉండగలుగుతామని చాలామందికి విషయాలు తెలియక ఈ లోకంలో ఇష్టానుసారంగా సమయాన్ని వృధా చేస్తూ గడుపుతూ ఉంటారు. నా సహోదరుడు నిన్న ఒక వీడియోలో చెప్పాడు మరణం తర్వాత జీవితం ఏంటని. అయితే నేను కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను క్రైస్తవ సమాజానికి, అలాగే దేవుని తెలుసుకునే వారికి కూడా. ఈ లోకం మనకి శాశ్వతం కాదు. మరణం ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. దానికి వయసుతో సంబంధం లేదు. మరణం ఏ విధంగానే రావచ్చు. కానీ ఎవరైతే సిద్ధపడి ఉంటారో, మరణానికి కూడా భయపడకుండా సిద్ధపడి ఉంటారో, వారు ధైర్యం కలిగి ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండడం బట్టి సంతోషంగా ఉండొచ్చు. ఉదాహరణకి చెప్తే, ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడండి. ఒక కంపెనీ పనిచేస్తున్నాడు. అయితే ఆ కంపెనీ కొన్ని రోజుల్లో క్లోజ్ చేయబోతుందని ఆ విషయాన్ని ఈ వ్యక్తికి తెలిసింది. ఈ వ్యక్తి ఏం చేశాడంటే, కొన్ని రోజుల్లో ఎలాగా నా ఉద్యోగం ఇక్కడ క్లోజ్ అయిపోతుంది కాబట్టి వేరొక ఆల్టర్నేటివ్ చూసుకోవాలని చెప్పి వేరొక కంపెనీలో ఉద్యోగానికి సిద్ధపడ్డాడు. అక్కడ కూడా ఉద్యోగం అప్లై చేశాడు. వారు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఈ పని చేసిన దినాలు కూడా ఆయన ప్రశాంతంగా పని చేయగలుగుతాడు. ఎందుకు? ఈ ఉద్యోగం అయిపోతే ఇక్కడి నుంచి వేరొక దగ్గరికి షిఫ్ట్ అవుతాననే భరోసా, నమ్మకం ఆయనకు ఉంది. మిగతా వారు తెలియని వారికి ఎలా ఉంటుందంటే, కంపెనీ క్లోజ్ చేస్తున్నాను కానీ కంగారు పడుతూ ఉంటారు. ఈయనకైతే ఎందుకంటే కంగారు ఉండదు. ఎందుకు? ఈయన ఆల్రెడీ తెలిసింది ముందుగానే, ఈయన ఇంకో దగ్గర సిద్ధపాటు కలిగి ఉన్నాడు కాబట్టి. మరణం కూడా అంతే, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అలా సిద్ధంగా ఉండడం ఎలా అంటే, దేవునితో సంబంధం కలిగి దేవుని చిత్తానుసారంగా మనము జీవించినట్లయితే సాధ్యపడుతుంది. చాలామంది రక్షించబడి కూడా నామకార్థ భక్తితో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లిన వారు ఎంతోమంది ఉన్నారు. ఒక సందర్భంలో దేవుడు మాట్లాడే మాట, దేవుడి దగ్గరికి, ప్రభు దగ్గరికి వారు వచ్చి అంటున్నారు, ప్రభువా, నీ నామంలో మేము దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామంలో అద్భుతములు చేయలేదా? నీ నామంలో సూచక్రియ చేయలేదా? అంటే అప్పుడు ప్రభు ఏమన్నారు, వెంటనే అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అన్నాడు. మనము భక్తిగా జీవించడం అంటే మన సొంత నిర్ణయాలతోనూ, మన సొంత ఆలోచనలతోనూ, మన ఇష్టానుసారంగా జీవించడం అది దేవునికి సంతోషకరం కాదు. దేవునికి ఇష్టంగా మనం జీవించాలి. దేవుని మార్గంలో జీవించి దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. మనం ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు లోకాన్ని విడిచి. దేవునికి ఇష్టానుసారంగా దేవునికి ఇష్టమైన భక్తి చేస్తూ మనం జీవించినట్లయితే మనం ఎప్పుడు చనిపోయినా దేవునితో ఉంటామనే నిరీక్షణ మనం కలిగి ఉంటాం. చాలా మంది రక్షించబడే దినాల్లో ఉన్న ప్రేమ ప్రస్తుత దినాల్లో కనబడట్లేదు. మొదట బాగానే భక్తిగా జీవిస్తారు. కొన్ని సమస్యలు ఎదురయ్యేటప్పుడు మెల్లమెల్లగా జారిపోవడం జరుగుతూ ఉంటుంది. దేవుడు ఎలాగోలా బ్రతికేయండి, మీరు రక్షించబడారు కదా చాలని అనలేదండి. అలా అయితే భూమి మీద పాపం చేసిన వాళ్ళు ఎక్కువ శాతం మంది ఉంటారు. ఒక్కసారి యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనతో జీవించడానికి ప్రారంభించిన తరువాత భక్తిలో, విశ్వాసంలో, ప్రేమలో, పరిశుద్ధతలో ఎదగాలే తప్ప మరుగుజ్జులుగా ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఉదాహరణకు చూస్తే, మీకు ఒక కుమారుడు కుమార్తె పుట్టారు. పుట్టినప్పుడు చాలా ఆనందిస్తారు తల్లిదండ్రులు.
చిన్నప్పుడు చాలా ముద్దు ముద్దుగా అడుగులు వేయడం, ముద్దు ముద్దుగా మాట్లాడడం బాగుంటుంది చూడడానికి. ఒక 2 years అయింది, 3 years అయింది, 5 years అయింది, పిల్లడికి మాటలు రావట్లేదు, నడవట్లేదు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు సంతోషిస్తారా? నో. ఎందుకని? ఈ పుట్టిన పిల్లాడు దినదినము ఎదుగుతూ రావాలి. వయసు పెరిగినంత కొలది నడవడం ప్రారంభించాలి, మాట్లాడడం ప్రారంభించాలి. ఇలా 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 ఎదుగుతూ ఉంటే మీకు ఆనందం. అంతేగాని పుట్టిన స్థితిలోనే 5 సంవత్సరాల వరకు ఆ స్థితిలోనే నీ కుమారుడు కానీ కుమార్తె కానీ నువ్వు సంతోషిస్తావా? నీ తండ్రి కూడా, పరలోకపు తండ్రి కూడా అంతేనండి. మనం ఎప్పుడైతే విశ్వాసం ద్వారా ఆయన బిడ్డలుగా మనం మార్చబడ్డామో, మనము కూడా దినదినము ఎదగాలని, వర్ధిల్లాలని దేవుడు కోరుతూ ఉంటాడు. విశ్వాసంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యం చదవడంలో ఎదగాలి. చాలా మంది ఈ దినాల్లో చూసినట్లయితే ఆరాధన అనేటప్పటికి అందరూ పాల్పొమ్మలు పొందుతారండి. సరే, ఆరాధన ముగించి ప్రార్థన చేద్దామన్నా, వాక్యం చదువుతామని చాలా మందిలో ఆ శ్రద్ధ ఉండదు. ఆరాధన చేసినంతసేపు ఆరాధన చేస్తారు. ప్రార్థన అనేసప్పటికి, ప్రార్థన అనగానే సగం మంది బయటకు వెళ్ళిపోయి ఉన్నారు సంఘాల్లో. సగం మంది ఆసక్తిని చూపించరు ప్రార్థనను. అక్కడే అపవాది మిమ్మల్ని పట్టుకుంటాడు. అపవాది నువ్వు ఎంతసేపు ఆరాధించినా వద్దని అండు, కానీ ప్రార్థన చేస్తే మాత్రం నేను ఆపడానికి ప్రయత్నిస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించిడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. కాబట్టి దేవునికి మనం లోబడి ఉండాలంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని యోబు గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఏ విధమైన భక్తిలో నువ్వు జీవిస్తున్నావు, ఏ విధమైన భక్తిలో మనం ఉంటున్నాం అనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి. నామకార్థంగా జీవించినట్లయితే ఏమాత్రం అది ప్రయోజనకరంగా ఉండదు. నువ్వు అనుకుంటున్నావు అన్నీ బాగానే ఉన్నాయి కదా, నేను బాగానే వారం ఆదివారం సంఘానికి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, కానుకలు అర్పిస్తున్నాను, ఇవన్నీ చేస్తాను కదా, నేను బాగానే ఉన్నాను, ఆత్మీయ స్థితి బాగానే ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. అక్కడే అపవాది నిన్ను మోసం చేస్తున్నాడు. నువ్వు వెళ్ళడం వల్ల రావడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదండి. దేవుని సన్నిధికి వెళ్ళావంటే ఆ రోజు నువ్వు దేవుని వాక్యం నుండి ఏమి నేర్చుకున్నావు? దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకున్నావా? విన్న వాక్యాన్ని ఆచరిస్తున్నావా? అది ప్రాముఖ్యం. దేవుని వాక్యమే మనల్ని నడిపిస్తూ ఉంది, దేవుని వాక్యమే మనం బ్రతికిస్తుంది. కాబట్టి భక్తి విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉండకూడదని దేవుని ప్రేమను బట్టి మీకు తెలియజేస్తున్నాను. అపోస్తల కార్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు, కొర్నేలి, 10వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన నిరంతరము భయభక్తులు గలవాడని అక్కడ వాక్యం జలవిస్తుంది. అపోస్తల కార్యం 10వ అధ్యాయం చదవండి, మీకు అర్థమవుతుంది. అలా ఉండడం వలన ఏమైంది? ఆయన యొక్క భక్తిని మెచ్చి దేవుడు దేవదూతను పంపించాడు. అలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా మనం ఆశీర్వదించబడతాం. కానీ నామకార్థంగా జీవించినంత మట్టుకు మన జీవితంలో ఏమాత్రం కూడా మార్పు అనేది ఉండదు. కాబట్టి జ్ఞాపకం చేసుకునండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. నిరంతరము ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో ఎదుగుతూ ఉండండి. ఇక్కడ చూసినట్లయితే యెజ్రా గ్రంథంలో కూడా ఉంటుంది, వారు నిత్యము దేవుని హస్తం వాళ్ళకి తోడుగా ఉండడం ద్వారా ఇటువంటి శత్రువుల బారిలో పడకుండా వారు క్షేమంగా యెరూషలేముకు చేరినట్టుగా యెజ్రా గ్రంథంలో రాయబడి ఉంటుంది. దేవుని కాపుదల మనకు కావాలన్నా, దేవునితో మనం అంటుకట్టబడాలన్నా, దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండాలన్నా దేవుని ఆత్మ సహాయం మనకు కావాలి. పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడాలి. దేవుని ఆత్మను మనం అడగాలి. ఎవరైతే అపేక్షిస్తారో దేవుని ఆత్మ పట్ల, ఎవరైతే ఆశ కలిగి ఉంటారో దేవుడు నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. దేవుడు ఎవరిని గద్దించడండి. తన ఆత్మతో నింపమని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పాపంలోకి పడిపోకుండా దేవుని వాక్యం మీద దృష్టిని కేంద్రీకరించి లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని కోడుకొని యేసయ్యతో నిన్ను నిశ్చయంగా నా జీవితాంతము నేను ఆయన చిత్తాన్ని చేసేవాడిగా ఉండాలి, అటు సహాయం నాకు కావాలని నేను ప్రార్థనలో పోరాడండి. పరిశుద్ధతలో జీవించండి. ఒకవేళ అనుకోని సందర్భంలో నీ ప్రమేయం లేకుండా ఏ ఇతరుల ప్రోద్బలంతో ఒకవేళ పాపంలో పడిపోయినా ఏం పర్వాలేదు. నువ్వు తెలియక చేసావు కాబట్టి పశ్చాత్తాపడితే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. నేను పాపంలో పడిపోయాను కదా, ఇంక అవసరం లేదు, ఇంక నేను దేవుడికి నాకు
దేవుడు నన్ను అంగీకరించలేమో, దేవుడికి నాకు ఇష్టం లేదేమో, నేను ఈ మార్గంలో వెళ్ళిపోతున్నా అంటే అది కరెక్ట్ కాదు. పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. అలా అని తెలిసి ఇది పాపం అని తెలిసి కూడా నువ్వు చేస్తే మాత్రం అది తప్పు అవుతుంది. కాబట్టి ఏ భక్తిలో నువ్వు ఉన్నావు? దేవుని నిజంగా సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నావా? దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తున్నావా? దేవునితో ప్రతిరోజు సమయాన్ని గడుపుతున్నావా? ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నావా? విశ్వాసం కలిగి జీవిస్తున్నావా? నిన్ను బట్టి ఇతరులు దేవుని సందుకు వచ్చే విధంగా నీ జీవితం అనుభవం ఉందా? నీ జీవితంలో నీ దేవుడు చేసిన అద్భుతాల్ని సాక్షి రూపంలో తెలియజేస్తున్నావా? గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడే ఆ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలం. మన సొంత చిత్తంలో మనం జీవించినంత మట్టుకు మనం ఏమాత్రము ఆత్మీయ అభివృద్ధి పొందలేము. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, దేవునితో సహవాసం కలిగిన జీవితం, దేవునితో అనుసంధానం చేయబడిన జీవితం, ప్రార్థనలో ఎదిగే జీవితం, వాక్యాన్ని ధ్యానించే అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఆ నిత్య రాజ్యానికి వారసులుగా మనల్ని చేస్తాడు. మీకు ఒక రెఫరెన్స్ మీకు ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను, జాగ్రత్త శ్రద్ధగా ఉన్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో కొన్ని మాటలు, ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి, మీకు చదివి వినిపిస్తాను, శ్రద్ధగా వినండి దయచేసి. మీకు కృపయు 4వ వచనం చదువుతాను. మీకు కృపయు సమాధానం విస్తరించును గాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించును. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయును. ఆమేన్. 9వ వచనం చూడండి. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపునకు ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఆమేన్. దేవుని వాక్యం జలవిస్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలంట? విశ్వాసమునందు సద్గుణమును, అంటే మంచి గుణాన్ని, విశ్వాసము ద్వారా మంచి గుణాన్ని మనం కలిగి ఉండాలి. ఆశా నిగ్రహమందు సహనమును, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ మనం కలిగి ఉండాలి. దాంట్లో సహనం ఉండాలి. సహనం లేకపోతే ముందుకు మనం వెళ్ళలేం. సహనం కలిగి ఉండాలి, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. అదే సమయంలో సహనమునందు భక్తిని, నీ సహనం ద్వారా నీ భక్తిని దేవుని సన్నిధిలో మనము కనపరచాలి. అలాగే భక్తి యందు సహోదర ప్రేమను, సహోదరులు మన భక్తి ద్వారా ఇతరులు మనం ప్రేమించడం, మన సహోదరులు ప్రేమించడం ద్వారా మన భక్తి అనేది తెలుస్తూ ఉంటుంది. అలాగే సహోదర ప్రేమ యందు దయ కలిగి మనం ఉండాలి. అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులు నిష్ఫలైన కాకుండా చేస్తాయి. ఇవి మనల్ని భక్తిలోకి నడిపిస్తాయి, మన సోమరతనం నుండి విడిపిస్తాయి, మన ప్రయోజనకరంగా మనల్ని మారుస్తాయి, నిష్ప్రయోజనం మనల్ని తీసివేస్తాయి. ఇవి గుణాలు మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవుని నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశించడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకుని ఈ మాటలు ధ్యానించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా ప్రేమ వందనాలు.